ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చిట్టి చిన్ని కథలు. ఎలా జరుపుకుంటున్నారు నవరాత్రులు? మేమైతే సూపర్ డూపర్గా జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎందుకంటే నేను ముందు షార్ట్ వీడియో పెట్టాను కదా, అమ్మవారికి సారి పెట్టామని. ఇదే ఆ వీడియో అండి. మేళ తాళాలతో అమ్మవారికి ప్రిపేర్ చేసిన అన్నీ కూడా గుడికైతే మేము ఇక్కడ తీసుకొని వెళ్ళాము. చాలామంది అమ్మవారికి ఆషాఢంలో సారి పెడతారు. మేమైతే ఈ నవరాత్రిలో పెడదామని అనుకున్నాము. మేము ఎప్పుడూ పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అయింది. అసలు ఎలా అవుతుందో అని టెన్షన్ పడ్డాం, కానీ చాలా బాగా కుదిరాయి అన్నీ బాగా కుదిరాయి. కానీ ఒకటే బాధేసింది, అదే నేను అటెండ్ అవ్వలేకపోయాను. అమ్మవారు తెలిస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా జరుపుకుంటాము. అండ్ ఇక్కడ అమ్మవారికి చేసిన పిండి వంటలు, అలానే స్వీట్స్, పువ్వులు, పండ్లు అన్నీ కూడా గుడికైతే ఇక్కడ అందరం కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకొని వెళ్ళినవన్నీ పూజ అయితే చేయించారు. పూజ చేసిన తర్వాత పంతులు గారు అయితే అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చి ఊరంతా ఈ సారినైతే ఊరేగింపమన్నారు. సో పూజ అయిన తర్వాత విగ్రహంతో పాటు అందరూ కూడా ఊరంతా దీన్ని ఊరేగించారు. ఇక్కడ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే చేసుకుందాం అనుకున్నాము, కానీ మనం ఒకటి అనుకుంటే అమ్మవారు ఒకటి తలచినట్టు ఇక్కడ కొంతమంది వెళ్ళారు. కానీ రిటర్న్లో ఊరేగింపులో మాత్రం గుడికి వచ్చిన వాళ్ళు, ఇంకా అలానే దారిలో కలిసిన వాళ్ళు ఇంకా చాలామంది అయితే యాడ్ అయ్యారు. ఇంకా అదొక పెద్ద పండగలాగా అయితే జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ వీడియోస్ చూస్తుంటే. కాకపోతే నేను అటెండ్ అవ్వలేదని చిన్న బాధ. చెప్పాను కదా, పూజ అయిన తర్వాత పంతులు గారు విగ్రహాన్ని అయితే ఇచ్చి ఊరంతా ఊరేగించమన్నారు. సో ఇంకా దానికే మేమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, వచ్చినప్పుడు కొంచెం మందే వచ్చారు, బట్ రిటర్న్ వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ మంది అయితే అయ్యారు. చాలా కన్నుల పండగలాగా అనిపిస్తుంది, ఐ ఫీస్టింగ్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలానే అమ్మవారి దయతలిస్తే ఇంకా రానున్న రోజులు కూడా ఇలానే మంచిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలానే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్, అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేసి ఇంకా అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చిట్టి చిన్ని కథలు. ఇంకా అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ పెడితే అలాంటి వీడియోస్ నేను మీకు తప్పకుండా అందజేస్తాను. మరి గ్యాప్ తీసుకోను, వెంటనే మీ ముందుకి కొత్త వీడియోస్తో వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.